స్తోత్రం స్తోత్రం. ఎక్కువ అవసరమైనప్పుడు కూర్చో, ఆడే కూర్చో, అక్కడే కూర్చో. అవసరమైనప్పుడు చూస్తావు. మీరు ఊరు పీకేశారా? రికార్డులు ఏమైనా పడుతున్నాం? స్తోత్రం 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 స్తోత్రం. కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి. అయ్యా, ఎంతి దినములలో నీ ఆత్మను మా మీద కుమ్మరిస్తానని వాగ్దానము చేశావు. నీ వాగ్దానము ప్రకారం అయ్యా, నీ ఆత్మను మా మీద ఉంచండి. నీ ఆత్మను మాకు అనుగ్రహించి అన్య భాషలతో నిన్ను ఘనపరచుటకు, అన్య భాషలతో నిన్ను మహిమపరచుటకు షబకతురల రబాబాదియా షిబిది గిడబరబర కంతుర బలబరలదియా. అయా, అభిషేకం సంఘములో అందరూ నాయన అభిషేకంతో నింపబడాలి. ఆత్మ లేనివాడు నీవాడు కాడని నీ లేఖనములు సెలవిస్తూ ఉండగా అందరు ఆత్మను పొందాలయ్యా. అందరూ అభిషేకించబడాలి, అందరూ పవిత్రపరచబడాలి. రాకడలు అందరూ ఎత్తబడాలి, రాకడకి అందరూ సిద్ధపడాలి, రాకడకి అందరూ నిరీక్షణ కలిగి ఉండాలి. తండ్రి, ప్రతి కుటుంబం మీదకి, ప్రతి వ్యక్తి మీదకి ఈ ఆత్మ వచ్చినట్లుగా అందరికీ నాయన ఆత్మ పొందాలనే ఆశ, ఆత్మ కొరకు కనిపెట్టే అనుభవం, ఆత్మ దేవుడు ఉన్నాడు అని విశ్వసించే ఒక బలమైన విశ్వాసం అందరికీ మీరు అనుగ్రహించండి. ఆత్మ లేనివాడు నీ వాడు కాదన్నావు. ఆత్మ ద్వారా జరిగే కార్యములు ఎన్నో ఉన్నవి ప్రభా. అయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. ఈ ఆత్మ అనుభవంలో నీ బిడ్డలందరికీ నాయన బలమైన కృప అనుగ్రహించి తండ్రి, ఈ సమయంలో నీ వాక్యము ద్వారా ఈ పరిశుద్ధాత్మ కూటములో అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి. కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యం చెప్పే సమయంలో ఏ విధమైన అంతరాయం కలగకుండా చూసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్లో కొంతమంది పరిశుద్ధాత్మ పొందిన భక్తులను గూర్చి మనం ధ్యానం చేద్దాం. ప్రతి శనివారం గత కాలంలో పరిశుద్ధాత్మను గూర్చి, ఆ అనుభవమును గూర్చి దాదాపు చాలా సందేశాలు ఇవ్వటం జరిగింది యూట్యూబ్లో. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందిన భక్తుల యొక్క వారి యొక్క అనుభవాలను గురించి మనం ధ్యానం చేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ పొందిన వారు ఎంతగా ప్రభావితులు అవుతారో, ఎంతగా వారి జీవితం ఒక చరిత్రను సృష్టిస్తుందో లేఖనములో మనం దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ విషయాలను మనం తెలుసుకోగలుగుతాం. దేవుని స్తోత్ర. బైబిల్లో ఒక వ్యక్తిని గూర్చి మీకు పరిచయం చేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తులుడైన పౌలు అంటున్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం
ఒకటవ అధ్యాయం 20వ వాక్యం చదువుకుందాం. నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. చూడండి, ఈ వచనములో చాలా లైన్లు ఉన్నాయి మనకు అక్కడ. కానీ ఒకే ఒక్క లైన్లో అంటాడు, 3వ లైన్లో యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను అన్నాడు. దేవుని ఆత్మ పౌలుకి ఎలా ఉందంట? సమృద్ధిగా ఉన్నదంట. సమృద్ధి అంటే ఏంటి? తక్కువేమీ కానిది. అర్థమైందా? కొంతమంది అయ్యా బాగా జరుగుతుందా మీ ఇంట్లో అంటే, ఏం పర్వాలేదండి, దేవుడి దయ వల్ల ఇప్పుడు సమృద్ధిగా పోషించబడుచున్నాము అంటారు. సమృద్ధి అంటే అర్థం ఏంటంటే ఏది కొరత లేదు, తక్కువ కాదు అని అర్థం. ఇక్కడ పౌలుకి కొన్నిట్లో సమృద్ధి లేదు. ఏ విషయాల్లో? ధనములో సమృద్ధి లేదు. ఆర్థిక ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నాడు. ఆహార విషయంలో సమృద్ధి లేదు. వస్త్రాల విషయాల్లో సమృద్ధి లేదు. అలాగే ఇంకా వేరే వేరే వాటిలో సమృద్ధి లేదు. కానీ ఆత్మ విషయంలో సమృద్ధి ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందాలంటే మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి. కొంతమంది బాప్తిస్మం పొందకముందే వారి పరిశుద్ధతను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వస్తాడని లేఖనంలో రాయబడింది. ఏదేమైనప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు మారు మనసు బాప్తిస్మం పొందిన తరువాత మూడవదిగా పరిశుద్ధాత్మ దేవునికి నీవు నచ్చితే, నీ హృదయం నచ్చితే ఆ ఆత్మదేవుడు నీ మీదకి ఆయన దిగి వస్తాడు. యెహోవా తండ్రి, యేసుక్రీస్తు కుమారుడు. ఇప్పుడు సంఘాన్ని పరిపాలిస్తుంది ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడు. సంఘాన్ని నడిపిస్తున్న వ్యక్తితో సంఘానికి సంబంధం లేకపోతే ఎట్లా? నువ్వు ఒక మేస్త్రి దగ్గర పనిచేస్తున్నావు, మేస్త్రితో సంబంధం లేకుండా అంటే ఆయనతో పరిచయం లేకుండా పనిచేస్తారా? ఒక ఓనర్ కింద మనం పనిచేస్తున్నప్పుడు ఆయన ఎవరో తెలియకుండా, ఆయన గూర్చిన పరిచయం లేకుండా మనం ఆయన దగ్గర ఉండలేరు. ఎవరు, ఏ దాసుడు ఉండలేడు. అలాగే సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఉండి సంఘాన్ని నడిపిస్తున్నాడు. గనుక ఈ అంత్య దినాలలో అందరూ తప్పక పరిశుద్ధాత్మను పొందాలి. అందరూ ఆ ఆత్మని సమృద్ధిగా పొందాలి. దేవుని స్తోత్రం. అంటే సమృద్ధి అనగా కొలత లేనిది, ఇంత అంత అనేది ఏం లేదు. సమృద్ధిగా చాలా ఎక్కువ. ఇప్పుడు కొంతమంది ఆరాధన చేసేటప్పుడు ఏదో ఆత్మతో నింపబడి కొన్ని భాషలు మాట్లాడతారు. కొంత అంటే ఆత్మ కొంచెం. కొంతమందికి ఏదో కొంచెం ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఈ ఆత్మ అభిషేకం అనేది ఉంటుంది. మరి కొంతమందికి వీళ్ళిద్దరి కంటే అంటే ఈ 2 గ్రూపుల కంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆత్మ పూర్ణులై ఉండాలి అని చెప్తుంది. ఎఫెసీ సంఘముతో అపోస్తులుడైన పౌలు ఏమన్నాడంటే, మద్యముతో మత్తులు అవ్వకండి. మద్యముతో అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ బ్రాందీ లేకపోతే డ్రగ్స్ ఇట్లాంటి వాటితో మత్తులు కాకుండా ఆత్మ పూర్ణులమై ఉండాలంట మనం. ఏ పూర్ణులు? ఆత్మలో పూర్ణత. ఇది సమృద్ధి ఆత్మ అంటే. ఆత్మలో పూర్ణత గల వ్యక్తులు ఎప్పుడు ఆత్మ అనుభవాలతో ఉంటారు, ఆత్మ సంబంధులుగా ఉంటారు. వారిలో ఏ చీకటి కనపడదు, ఏ పాపము కనపడదు, ఏ లోకము కనపడదు. వారి మాటల్లో, వారి తీరిలో, వారి నడక, వారి పద్ధతిలో, వారి యొక్క ఆలోచనలో, ఊహలలో
లోకము, పాపము, ఈ వ్యవహారాలు ఏమీ కనపడవు. వారి గుండె నిండా, వారి హృదయములో, వారిలో దేవుని ఆత్మే కనపడుద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ లోక సంబంధమైన ఏమీ కనపడవు. ఆత్మపూర్ణత. అందుకనే ఆ వాక్యం కూడా చదువుదాం కొంచెం. ఎఫెసీ 5వ అధ్యాయము 18వ వాక్యం చదువుకుందాం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై యుండుడి. అంటే ఇప్పుడు పౌలు యేసుక్రీస్తు ఆత్మ నాకు సమృద్ధిగా ఉన్నది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పౌలు ఎవరండి? ఆత్మపూర్ణుడు. ఆత్మపూర్ణుడు. కొలతలేని అభిషేకం ఉంది పౌలుకి. ఆత్మపూర్ణుడు, కొలతలేని అభిషేకం ఉన్నవాడు. ఈ అభిషేకము లేక ఈ ఆత్మ పొందిన వ్యక్తులు చాలామంది ఉన్నా, ఈరోజు మనం పౌలును గురించి, అతనిలో ఉన్న కొన్ని క్వాలిటీస్, కొన్ని మంచి లక్షణాల గురించి మనం ధ్యానం చేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ఆత్మ నాకు సమృద్ధిగా ఉన్నది అన్నాడు. ఈ ఆత్మ పొందిన పౌల్లో మొట్టమొదటిగా ఏం కనపడుతుంది అయ్యా అంటే, అతనిలో తగ్గింపు కనపడుతుంది. దేవుని స్తోత్రం. తాను మొదట అంటే ప్రభువులోనికి రాకముందు ఏ స్థితిలో ఉన్నాడో ప్రతిరోజు గుర్తు చేసుకుంటాడు. ప్రతిరోజు గుర్తు చేసుకుంటాడు. చివరికి తన శిష్యుడైన తిమోతి దగ్గర కూడా గుర్తు చేస్తున్నాడు. సహజంగా ఒక వ్యక్తి గురువు స్థానంలో ఉంటే, శిష్యులను కలిగి గురువు స్థానంలో ఉంటే, గురువు ఎప్పుడు కూడా తన లోపాలని శిష్యులకి చెప్పడం. తన లోపాలని నేను అలాంటోడిని ఎలాంటోడిని అని ఎప్పుడు తెలియపరచడం. ఎందుకనంటే ఈ శిష్యుడి దగ్గర ఇట్లా చెబితే ఎక్కడ నన్ను తక్కువ అంచనా వేసుకుంటాడో, లేకపోతే నా గురించి చెడుగా మాట్లాడతాడేమోనని ఎక్కడ కూడా తక్కువగా అంటే అతని లోపాలు చెప్పడం. కానీ పౌలు ఆత్మ పొందినోడు కనుక తన లోపాలను కూడా పత్రిక రూపంలో రాసి చెబుతున్నాడు. ఏమన్నా తెలుసా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:12 చదవండి. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. హల్లెలూయా. చూడండి, చాలామంది ఇతరుల తప్పులు ఎంచమంటే, ఇతరుల లోపాలు పాపాలు చెప్పమని చాలా చెప్తారు. కానీ మేమేం పాపులం కాదండి, మాలో ఏ తప్పిదమ్ము లేదండి. మేము అసలుకి ఎటువంటి పాపాలు చెయ్యం, ఏ లోపాలు కలిగి ఉండమని ఇట్లా ఏం చేస్తారంటే దాన్ని ఏమంటారంటే ఒక విధముగా బెదరగొట్టినట్టు మాట్లాడతారు. కానీ ఒక లెటరే రాసి పంపించాడు ఇక్కడ తిమోతికి. నేను ఎవరిని? పూర్వము అన్నాడు. అంటే ప్రభువులోనికి రాకముందు, మారు మనసు రక్షణ పొందకముందు, పరిశుద్ధాత్మ లేనప్పుడు, సత్యము తెలియనప్పుడు నేనెవరిని? పూర్వము దోషకుడను. పూర్వము దోషకుడను. దోషకుడను ఒకప్పుడు, కానీ ఇప్పుడు దోషకుడా కాదు. కొంతమంది బాప్తిసం పొందిన తర్వాత కూడా ఏం తిడతారో, బండబూతులు, దుర్భాషలాడతారు. ఆ మాటలు ఎందుకు వస్తాయో తెలియదు. మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటారు, మళ్ళీ మేము చర్చికి వెళ్తున్నామని చెప్పుకుంటారు, మా దేవుడు పరిశుద్ధుడని చెప్పుకుంటారు. నీ నోరు అలా రావచ్చా? పరిశుద్ధుడైతే, పరిశుద్ధుడివి పరిశుద్ధురాలవైతే నీ నోరు అలా ఉండవచ్చా? ఆ గలీజ్ మాటలు రావచ్చా? ఆ సాడీ మాటలు రావచ్చా? ఆ కొండెపు మాటలు రావచ్చా? అబద్ధాల మాటలు రావచ్చా? దేవుని బిడ్డలారా, ఒకప్పుడు నేను దోషకుడునే అని చెబుతూ ఇంకా అంటున్నాడు, దూషించడం మాత్రమే కాదు, నేను హింసించాను, హింసకుడను. తర్వాత హింసకుడినేనా?
హానికరుడను, అంటే అనేకులను చంపాను. ఇలాంటి ఆ ఇలాంటి దుష్టగుణాలతో ఉన్న నన్ను ఆయన తన పరిచర్యకు పిలిచి నన్ను నమ్మకమైన వానిగా ఎంచి నన్ను నమ్మకమైన వానిగా ఎంచి నన్ను బలపరిచాడు. హల్లెలూయా. అర్థమైందా? ఒకటి పరిచర్యకి పిలిపించాడు, నన్ను నమ్మకమైన వానిగా ఎంచాడు. ఈరోజు నిన్ను నమ్ముతాడా దేవుడు? ఈరోజు నిన్ను బలపరచగలడా? ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు ఆయన పరిచర్యకి? చెప్పండి. ఆడేమంటున్నాడు చూడండి ఒకసారి. తన పరిచర్యకు నియమించి, అది వాక్యం చెప్పే పరిచర్య కావచ్చు, మందిరంలో అదిగా సాపలో మడతేసే పరిచర్య కూడా దేవుడు పిలిస్తేనే నువ్వు చేయగలుగుతావు. దేవుని సేవకులకు పరిచర్య చేయటం, మందిరాల్లో పరిచర్య చేయటం, అది ఎంత భాగ్యమో. భాగ్యం అన్న వాళ్ళందరూ గట్టిగా చెప్పండి. నువ్వు మనుషులకి ఎంతన్నా చేయి, ఏమీ ఉపయోగం లేదు. నీ సొంత వాళ్ళకు చేయి, బయట వాళ్ళకు చేయి, ఎక్కడ చేయి, ఉపయోగం లేదు. కానీ దేవుని సంఘములో పరిచర్య చేయాల, ఇది గొప్ప భాగ్యం. పరిచర్య చేసిన వాళ్ళని గొప్ప భాగ్యములో దేవుడు స్థిరపరుస్తాడు. పరిచర్య నేర్చుకోవాలి దేవుని బిడ్డలు. ఇక్కడ పౌలుని పరిచర్యకి నియమించాడంట దేవుడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, చర్చిలో పనులు అయితే మేము చేయమండి, ఇంటికాడ పనులు అయితే చేస్తామండి అంటే అర్హత లేదు కనుక వాళ్ళు చేయలేరు. మనం పిలిచిన వాళ్ళు రారు. మనం ఏదన్నా ఎప్పుడన్నా చర్చిలో పని ఉండి రాండి అంటే రారు. అదే ఏదన్నా సొంతం చెప్పండి, సొంత వ్యక్తులు చెప్పండి, నిద్రాగారాలు మాని అమ్మో ఏం చేస్తాం, మా మామయ్య చేయకపోతే అట్ట, మా అత్తమ్మ చేయకపోతే అట్ట, మా బాబాయి, మా తమ్ముడు ఏదో ఒకటి చెప్తారు. అంటే వీళ్ళకి తెలీదు పరిచర్య చేయటం కూడా ఒక భాగ్యమే. అవునా కాదా? ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? ఆయన నన్ను తన పరిచర్యకి పిలిచాడు. పరిచర్యకి ఎందుకని? నేను నమ్మకమైన వాడనని. చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. ఇప్పుడు దేవుడు నా చేతిలో ఎంతోమందిని పెట్టాడు, సేవకులను పెట్టాడు. నన్ను నమ్మినట్ట నమ్మనట్ట చెప్పండి. దాదాపు 13 సంఘాలు పెట్టాడు చేతిలో. అనేక మంది సేవకులను పెట్టాడు, సంఘ పెద్దలను పెట్టాడు, విశ్వాసులను పెట్టాడు. నేను నమ్మకమైన కాకపోతే ఇవన్నీ నా మీద పెడతాడా? అలాగే మీ మీద కూడా దేవుడు కొన్ని భారాలు పెడతాడు. నీ మీద ఒక భారం మోపుతాడు. అదేంటి అన్నది నువ్వు గుర్తుపట్టాలా. ఆ భారమే పరిచర్య అంటే. హల్లెలూయా. కొంతమంది అంటారు చూడండి, అయ్యా దైవ సేవకులకు భోజనం వండబెట్టమని దేవుడు నాకు ఆ పరిచర్య చేయమని బయలుపరిచాడయ్యా. ఓకే, ప్రొసీడ్. అయ్యా దైవ సేవకులు పరిచర్య చేయమని, బట్టలతో మనం ఏదో ఒకటి చేయమని దేవుడు చెప్పాడయ్యా. ఓకే, అలాగే చెయ్యి. అయ్యా నన్ను వారం మందిరం తొడవమని చెప్పాడయ్యా. అది పరిచర్య కాదా? అది పరిచర్యే. దేవుని స్తోత్రం. అయ్యా నన్ను మైకులు పెట్టమన్నాడు అయ్యా, అది కూడా ఏంటి? పరిచర్యే. ఆ భాగ్యం పోగొట్టుకోకూడదు, ఆ భాగ్యం కోల్పోకూడదు. ఎందుకనంటే పౌలు అంటున్నాడు పరిచర్యకు నియమించి. దేనికి నియమించాడు? పరిచర్యకి. కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 15వ వాక్యంలో ఉంటుంది చూడండి. స్తెఫను ఎంత పవర్ కలిగిన వ్యక్తి. స్తెఫను 7 పెద్దల్లో ఒక పెద్ద. హల్లెలూయా. స్తెఫను ఒక సంఘ పెద్దలా అంటాడు. 7 పెద్దల్లో ఒక పెద్ద, ఆత్మపూర్ణుడు, కృపలో బలవంతుడు, దైవ సేవకులు వాడబడినంతగా వాడబడ్డాడు. అంత గొప్ప వ్యక్తి చచ్చిపోయాడు, హతసాక్షి అయ్యాడు. అతన్ని చంపేశారు. దేవుని స్తోత్రం. మంచి చెబుతుంటే చంపేస్తారు. నిన్న చార్లిస్ నిన్న ఇవాళ మొత్తానికి ఆయన ఒక చోట అమెరికాలో చాలా భయంకరమైన పాపాలు జరుగుతాయి. అర్థమైందా? ఈ
స్త్రీలు కానీ పురుషులు కానీ సగం సగం డ్రెస్సులు, పొట్టి పొట్టి జాకెట్లు, డ్రెస్సులు, తర్వాత మందులు తాగటం, తర్వాత ఇంకా ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవటం, మగవాళ్ళని పెళ్లి చేసుకోవటం, ఇట్లాంటి రోత పనులన్నీ చేస్తుంటే ఆ యవనస్తుడు అలా వద్దు, దానివలన అమెరికా చాలా పాడైపోతుందని చాలామంది యవనస్తుల్ని ప్రభావితం చేస్తూ ఉన్నాడు. అక్కడక్కడ మీటింగ్లు పెట్టి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి చాలా మంచి స్నేహితుడు అంట. ఆయన చాలా పెద్దోడైనా, ఇతను 30 సంవత్సరాల కుర్రోడైనా చాలా సన్నిహితంగా ఉంటాడంట. నిన్న కొన్ని విషయాలు చెప్తున్నాడు యవనస్తులకి. చెబుతూ ఉండగానే ఇంకో కుర్రోడు 22 సంవత్సరాల అబ్బాయి ఏరే చోట నుండి కాల్చి పడేసాడు. ఎక్కడ రక్తం అలా ఒక పైపులో నుండి వచ్చినట్టుగా రక్తం వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి చనిపోయాడు. చూడండి, అక్కడ అతను ఎందుకు చంపబడ్డాడని ఆలోచిస్తే మంచి చెప్తున్నాడు. ఎందుకనంటే ఆడవాళ్ళు పొట్టి పొట్టి డ్రెస్సులు ఏంటి గలీజ్ పనులు. ఇక్కడ ఈ అమెరికాలో మన దేశం ఎంత పాడైపోతుంది, దేవుని ఉగ్రత వస్తే మీరు తట్టుకుంటారా అని ఇలాంటి మంచి మాటలు చెప్తున్నాడు. అక్కడ వేలాది మంది కుర్రోళ్ళు యవనస్తులు మార్పు చెందుతున్నారు ఆయన వాక్యం విని. వేలాది మంది యవనస్తులు అతను మోటివేషన్ ప్రసంగాలు విని నిజమే కదా, ఈ రోత పాప బ్రతుకుల నుండి విడుదల పొందాలని ఒక నిర్ణయానికి వస్తుంటే చూడండి, సాతానుడు ఒక యవనస్తుడిని వాడుకున్నాడు. ఆ చంపిన అబ్బాయిని కూడా పట్టుకున్నారులే. పట్టుకుంటే అమ్మటే వాళ్ళ నాన్న అడిగారు, ఏం చేద్దాం, వాడిని ఏదైనా చేయండి, వాడు పగతో నింపబడ్డాడు, వాడు నా కొడుకే, నా కుమారుడే, కానీ వాడిని ఏదైనా చేయండి, మీ ఇష్టం, ఏ శిక్ష వేయాలనుకుంటే ఆ శిక్ష చేయండి, తండ్రిగా నాకు మాత్రం బాధ లేదు. ఒక మంచి దైవజనుణ్ణి ఏం చేశాడు, కాల్చి చంపేశాడు. చూడండి, అట్టాగే ఇప్పుడు స్తెఫను కూడా అలా చనిపోయినోడే. ఇప్పుడు చనిపోయినప్పుడు నా ప్రియమైన బిడ్డలారా, వాక్యం చెప్తుంది అక్కడ 16-15లో, స్తెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. చూసారా, పరిశుద్ధులు అంటే విశ్వాసులు పరిశుద్ధులుగా పిలువబడతారు, సేవకులు కూడా పరిశుద్ధులుగా పిలువబడతారు. యేసు రక్తంతో కడగబడ్డాం, వాక్యంతో కడగబడ్డాం, ఆత్మతో కడగబడ్డాం. ఇక్కడ స్తెఫను దేవుని పరిచర్య చేస్తూ ఉండగా వేరే వాళ్ళు అతను చంపేశారు. చంపినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకోవాలి, ఆ యేసయ్యను నమ్మినందుకు, ఆ యేసయ్య సువార్త ప్రకటించినందుకు మా నాన్న హతం చేయబడ్డాడు, ఆ దేవుడొద్దు, ఆ పరిచర్య వద్దని వెనక్కి తగ్గల, మా నాన్న వెళ్ళిన మార్గంలోనే మేము వెళ్తామని స్తెఫను ఇంటి వారు పూర్తిగా పరిచర్యకి అప్పగించుకున్నారంట, పరిశుద్ధుల పరిచర్యకి. వాక్యం చూడండి, అక్కడ తన భర్త చనిపోయినా కూడా ఆ తల్లి ఏం చేసిందంటే, నా భర్త పరిచర్య చేస్తూ చనిపోయాడు, మేము కూడా పరిచర్య చేస్తూనే చనిపోవాలి, నా పిల్లల పరిచర్య చేస్తూనే చనిపోవాలి. ఆయన అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ కూడా పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి అప్పగించుకున్నారంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. కొంతమంది పిల్లలు మందిరంలో పనిచేయడానికి వస్తుంటే తల్లిదండ్రులు అడ్డగిస్తారు. ఏంది పొద్దాలు పోయి చర్చిలో చేసేది, ఏంది పొద్దాలు పోయి అక్కడ ఉండేది అని. ఈ బుద్ధి లేని వాళ్ళకి తెలియదు అది పరిచర్య అని. దేవుని స్తోత్ర. దేవుని మందిరంలో పరిచర్య చేయాలి. కొంతమంది పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు పంపిస్తారు, పో కాసేపు చర్చి దగ్గర ఏదైనా పని ఉందని చేసి రాపో, హల్లెలూయా, అన్నయ్య ఇక్కడ మీటింగ్కి వెళ్ళి వచ్చాడు, ఏదన్నా పరిచర్య చేసి రాపో అని పంపిస్తారు. అది వాక్యం అర్థమైన తల్లిదండ్రులు. వాక్యం అర్థం కాలేదనుకోండి, ఏం చేసేది అంటే వాళ్ళకి అట్ట అర్థమైంది, ఏం చేద్దాం. ఇక్కడ పౌలు కూడా ఏం చేశాడంట, పరిచర్య చేశాడు. ఎట్లా పరిచర్య చేశాడు, తనకి సేవా పిలుపు వచ్చేంత వరకు బాప్తిసం పొందిన తర్వాత దేవుని సంఘములో చరిత్ర చెప్తున్న ఒక సత్యం ఏంటంటే, పిలుపు వచ్చిన వెంటనే పరిచర్యకి రాలా పౌలు. 14 ఏండ్ల తర్వాత వచ్చాడంట. ఎన్ని ఏండ్ల తర్వాత అంటే ఈ 14 ఏండ్లు ఏం చేశాడు, పరిచర్య చేశాడు. హల్లెలూయా, అర్థమైందా? పరిచర్య. మేము కూడా నా ప్రియమైన బిడ్డలారా, నా చేతులతో నేను మందిరాలు ఆ రోజుల్లో
ఆ పెద్ద ఈ దాని ఏమంటారంటే ఎత్తుర కోసపు రాళ్ళు అంటారు చూసారా, కోసపు రాళ్ళు ఫెన్సింగ్ వేస్తారు చూడండి, ఆ కోసపు రాళ్ళు తీసుకొచ్చి ఆ పెడితే గోళ్ళ కట్టుకునే శక్తి కానీ అప్పుడు మా పాస్టర్ గారికి లేదు. ఆయన ఏం చేసేవాడు అంటే, మా ఊరి చెరువు ఉంది, చెరువులోకి తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ లబ్బర్ కట్లు కోయమనేవాడు. రాత్రింబవళ్ళు ఆ లబ్బర్ కట్లు కోసేవాళ్ళం. మోపులు విశ్వాసులు. నేను స్తోత్రం. ఇప్పుడు అంతా ఫ్యాషన్గా మందిరానికి వచ్చి ఇంటికి వెళ్ళిపోతున్నారు, కానీ ఆ రోజుల్లో సేవకులు తాట తీసేవాళ్ళు పరిచర్య చేయకపోతే. హల్లెలూయా. ఒకసారి పరిచర్య పిలిస్తే రాకపోతే ఇంక వాళ్ళ ఇంటికి ఇస్టింగ్ కూడా పోరు, అంత కఠినంగా పెంచేవాళ్ళు. ఆ లబ్బర్ కట్లు కోసి 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 బొబ్బలెక్కే చేతులు. సరే పగలంతా కోసాం కదా, నైట్ ఏమైనా వదిలిపెడతాడంటే వదిలిపెట్టడం. నైట్ మళ్ళీ ఏం చేస్తాడు, పాటి మట్టి అంటే అదేదో ఊరది కొమ్మాలపాడు దగ్గర రామాంజనేయపురం చూసారా, ఆ రామాంజనేయపురం పక్కన ఒకటి ఉంటుంది బొగ్గులు కొండ అని, ఆ ఊరు దగ్గరికి వచ్చి పాటి మట్టి తీసుకెళ్ళాలి ట్రాక్టర్లో. అది ముందుగానే తోలిస్తాడు ఒక 3-4 ట్రక్కులు. ఇక నైట్ అంతా తొక్కి అడుసులు ఎత్తా ఉంటే చిన్న దీపాలు పెట్టుకొని అలకాల. నేను స్తోత్రం. అర్థమైందా? చిన్న దీపాలు పెట్టుకొని అలకాల, పేడ అది 2 కలిపి. ఒక్కోసారి వాటి నిండా పెంకులు వస్తుంటాయి. పాటి మట్టి అంటే ఏంటిది, బొందలగడ్డలోది అది. ఆ మట్టి అంతా బొందలగడ్డలో ఉండి తెచ్చేది. ఆ మట్టిల్లో పెంకులు వస్తాయి, ఎముకలు వస్తుంటాయి. దేవా స్తోత్రం అనుకొని అట్లా పరిచర్య చేసాం మేము. ఈ రోజున మీకు అది తెలియపోవచ్చేమో, కానీ పరిచర్య చేయాలి. వారంలో 1-2 సార్లు, అయ్యా ఏదన్నా మందిరం పని ఉందా, హల్లెలూయా. నువ్వు జీవితం మొత్తం మనుషులకు సేవ చేసి చివరికి చనిపోయావు అనుకో, దేవుడు నిన్ను అడుగుతాడు అక్కడ, నువ్వు నాకు చేసావా పరిచర్య అని అడుగుతాడు. వాక్యం చెప్తుంది, స్తెఫను ఇంటి వారు పరిశుద్ధులకు ఏం చేశారు, పరిచర్య చేశారంట. హల్లెలూయా. ఉందా లేదా? స్తెఫను ఇంటి వారు పరిశుద్ధులకు. మన మనుషులకు చేస్తే ఏమి రాదు. ఇక్కడ పౌలు కూడా దేవుని ఆత్మ పొందినవాడు గనక ముందు పరిచర్య చేశాడు. ఆ పరిచర్య చేయడానికి దేవుడు అతన్ని పిలుచుకున్నాడంట, పరిచర్య చేయడానికి. ఆ తర్వాత అపోస్తులుడు, ఉపదేశకుడు, బోధకుడు, సువార్థికుడు, ప్రవక్త, ఈ బిరుదులని తర్వాత. ముందు అతను దేని కొరకు పిలిచాడు, పరిచర్య. హల్లెలూయా. పరిచర్య చెయ్యాలా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ రాత్రి అంతది పూసి ఇంక నిద్రలేక అక్కడే వాలిపోయే వాళ్ళం విశ్వాసులు. అర్థమైంది? 12-1 గంట దాకా పూసి ఆడే వాలిపోతే మళ్ళీ దుప్పట్లు బాపట్లు ఇచ్చేవాళ్ళు కదా, పట్ల మీదే పడుకోవడమే. పట్ల మీద కొద్ది ఓపిక ఉంటే ఏదన్నా టీ పోయి ఇచ్చేవాళ్ళు, మళ్ళీ తాగి మళ్ళీ బుయ్యమని. అట్లా కష్టపడి పరిచర్య. ఇక్కడేమిటి, హైదరాబాద్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కూడా 3 సంవత్సరాల్లో ఎంత కష్టపడ్డానో నేను. అర్థమైందా? పరిచర్య నేర్చుకోవాలి. పరిచర్యకు వస్తుంటే ఎప్పుడు చర్చిలో చేయాలంటే, చర్చిలో చేయకుండా సినిమా హాల్లో చేయాలా? పరిచర్య ఎక్కడ చేయాలా? పరిచర్య అంటే దొంగలో అసలు త్వనే తప్పించుకుంటారు, అసలు పరిచర్య చేయరు. అమ్మ నాకు బాగలేదు అయ్యో అదే అని. రేపు దేవుడి దగ్గర ఇదే మాట చెప్పు, నీకు ఆరోగ్యం ఇచ్చాను, నీకు ఆయుష్ ఇచ్చాను, నీకు శక్తి ఇచ్చాను, నీకు బలం ఇచ్చాను, నువ్వు నా కొరకేమన్నా ఉపయోగపడ్డావా, నా కొరకు ఉపయోగపడ్డావా అంటే ఇది ఎటువంటిదంటే, చేయటానికి కృప పొందిన వాళ్ళు పరిచర్య చేస్తుంటే కృప లేని వాళ్ళు చెడగొడుతుంటారు. అర్థమైంది మీకు? కృప లేని వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు పోయి పరిచర్య చేస్తుంటావు అని. చేస్తే తప్పే ఉంది. ఇప్పుడు మోషే ఉన్నాడు, మోషే ఉన్నంతకాలం యెహోషువ ఏం చేశాడు, పరిచారకుడు అని ఉంటుంది బైబిల్లో. ఏం చేశాడు, పరిచారకుడు. ఏలియా దగ్గర ఎలీషా ఏం చేశాడు, పరిచారకుడు. హల్లెలూయా. పరిచర్య చేశారు వాళ్ళు. అర్థమైందా? పరిచర్య. పౌలు దగ్గర తిమోతి కూడా ఎవరండి, పరిచారకుడే. అపోస్తుల దగ్గర పౌలు ఎవరు, పరిచారకుడే. పరిచర్య చేసి వారు గొప్ప అపోస్తులు అయ్యారు. ఆమేన్. అర్థమైందా? రాగానే
విమానాలు ఎక్కాలి, రాగానే ఓ గొప్పలం అయిపోవాలంటే అర్థమైందా? అలాంటి వాళ్ళు ఎక్కువ కాలం దేవుళ్ళో ఉండలేరు. దాని స్తోత్రం కలుగును గాక. అందుకని పరిచర్య కూడా నేర్చుకోవాలి. నీ ఇంట్లో ఎంత చేసినా, నీ వారికి ఎంత చేసినా, ఇంకొకరికి ఎంత చేసినా ఉపయోగం లేదు. మనము పరిచర్య బాగా నేర్చుకోవాలి. నా ప్రియమైన బిడ్డలారా, అందుకని అప్పుడప్పుడు ఏదైనా మందిరం దగ్గర పనులున్నా మీరు లేకపోతే విశ్వాసులు అందుబాటులో లేకపోతే మేమే చేస్తాం. అది కంకరైనా మేమే కలుపుతాం, ఏదైనా మాలైనా మేమే కలుపుతాం, ఏదైనా పెయింట్లైనా మేమే పోస్తాం. ఎందుకనంటే ఇది మనుషులు చేయట్లా, మనం ఎవరు చేస్తున్నాం? దేవుడికి ఇది పరిచర్య. హల్లెలూయా. మొన్న గ్రౌండ్ పని అయ్యేటప్పుడు మనం ఎంత చేసాం? అదని ఇదని చేశాంగా, చేయలేదా? ఏంటంటే దేవుడి కోసం చేస్తున్నాం, ఇది దేవుడి పని కాబట్టి అట్లా అదనమాట. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? తన పరిచర్య కొరకు పిలిచి నన్ను నమ్మకమైన వానికి ఎంచినందుకు దేవుని స్తోత్రం కలుగునుగాక. సంఘములో అందరు నమ్మకస్తులు ఉండరండి. నమ్మకస్తులుగా అందరూ ఉండలేరు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పౌలు అంటున్నాడు, రెండోది అతనిలో ఉన్న మంచి క్వాలిఫికేషన్, నమ్మకమైన వానిగా ఎంచినందుకు. బా, ఎంత మంచి మాట. నిన్ను నమ్మకమైన వానిగా ఎవరు ఎంచాలి? ఆ మధ్య ఒక ఏరియాలో విశ్వాసులు ఉన్నారు. విశ్వాసులుంటే ఆ ఊర్లో ఒక అతను ఉన్నాడు. అతను ఏం చేశాడంటే నన్ను అన్నాడు. నన్నేమన్నాడంటే, అన్న నన్ను సరిగా నమ్మట్లేదులే అన్న నువ్వు అన్నాడు. నిజమే, నేను నమ్మట్లేదు నిన్ను అన్న. హల్లెలూయా. అంటే అతను అడిగాడు నన్ను సరిగా నువ్వు నమ్మట్లేదు అన్న. నిజమేనయ్యా, నేను నిన్ను నమ్మట్లేదు అన్న. ఎందుకని అని అడగవే అన్న. నీకు ఒక పని అప్పగిస్తే అది దేవుడి పని అని మనస్ఫూర్తిగా చేసి వెళ్ళాల. అట్లాంటిది నువ్వు వంతులు పెడుతున్నావు. వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదని వంతులు పెడుతున్నావు. అట్లా వంతులు పెట్టేవాడు దేవుడికి పనికి రాడు. దేవుడు నిన్ను నమ్మకమైన వానిగా ఎంచుకుంటే నీ పని నువ్వు చేయి నమ్మకంగా, అంతే. నువ్వు వంతులు పెడుతున్నావు. మా ఊరోళ్ళు ఎవరు రాలేదే, నేనే వచ్చానే. అర్థమైందా? మా ఊరోళ్ళు ఎవరు చేయట్లేదే, నేనే ఎందుకు చేయాలన్న తలంపులు వస్తున్నాయి. అందుకని నీకే పని చెప్పట్లా ఇప్పుడు. కారణం ఏంటంటే నువ్వు నమ్మకత్వం కోల్పోయావు. ఇక్కడ దేవుడు పౌలుని పిలిచినప్పుడు ఎలా ఎంచుకున్నాడంట? నోటితో చెప్పాలి మీరు. ఏమనుంది అక్కడ? నమ్మకమైన వానిగా. 1 తిమోతి 1:13 చూడండి. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మీలో కొంతమందిని నమ్మకమైన వానిగా దేవుడు మాకు బయలుపరుస్తాడు. సేవకులకి హల్లెలూయా. నమ్మకమైన విశ్వాసులు, నమ్మకమైన సేవకులు, నమ్మకమైన సంఘ పెద్దలు నమ్మకంగా ఉండాలి. ఎప్పుడు దాకా? నీ ప్రాణం పోయేంత వరకు నమ్మకంగా ఉండాలి. దేవుని వెంబడించేవారు నమ్మకస్తులై ఉండాలి. నమ్మకంగా ఉండకపోతే రేపు బహుమతి నీకు ఉండదు. దానియేలును గురించి ఏమని రాయబడిందంటే, నమ్మకమైన వాడు. హల్లెలూయా. మోషే గురించి ఏమని రాయబడింది? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అబ్రహాం గురించి ఏమని రాయబడింది? నమ్మకమైన మనస్సు గలవాడు అని ఉంటుంది బైబిల్లో. హల్లెలూయా. గుణవతి అయిన భార్యని తన భర్త నమ్ముతాడంట. ఇక్కడ గుణవతి అనగా సంఘం, భర్త అనగా దేవుడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకేమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. నమ్మకమైన వారి కొరకు ఆకాశం నుండి ఆయన కనిపెడుతున్నాడు అంట. కీర్తనలో ఉంటుంది అన్నమాట. నమ్మకమైన వారిగా. పౌలు కాలంలో ఎంతోమంది ఉన్నారుగా. పౌల్ని ఎందుకు నమ్మాడు దేవుడు అంటే తనకు అప్పగించిన పరిచర్య నమ్మకంగా చేస్తాడని. మోషే కాలంలో ఐగుప్తులో ఎంతోమంది ఉండగా మోషేనే ఎందుకు తీసుకెళ్ళాడు? మోషే నమ్మకస్తుడని. అబ్రహాం కాలంలో ఎంతోమంది ఉండగా ఒక వృద్ధుణ్ణి ఎందుకు పిలుచుకున్నాడు? నమ్మకస్తుడని. ఈ రోజున నిన్ను నన్ను దేవుడు నమ్మకమైన వారికి ఎంచుకున్నాడు ఆయన. గట్టిగా చెప్పండి.
నమ్మకంగా ఉండాలి మనం. అర్థమైందా? బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసుడా అనిపించుకోవాలి నువ్వు. నువ్వేదో జెర్మీ అన్న కోసమో, స్పర్జన్ అన్న కోసమో, లేకపోతే ఇంకొకరి కోసమో కాదు. మేమేదో మీకోసం కాదు, మనందరం దేవుని కోసం చేస్తున్నామేడ. ఆమెన్. మీ డ్యూటీ మీది, నా డ్యూటీ నాది. అర్థమైంది? నాతో ఉన్న సేవకుల డ్యూటీ సేవకులది. నేను వాళ్ళకి అదే చెప్తాను. నీకు అప్పగించబడ్డ బ్రాంచీలు, నీకు అప్పగించబడ్డ విశ్వాసులు లీస్ట్ రాసుకొని నమ్మకంగా ప్రార్థన చేసి వారి పక్షాన స్తుతులు చెల్లించి, వారి పక్షాన దేవుని కృతజ్ఞతా స్తుతులు చెల్లించి వారి కొరకు ప్రార్థన చేయవలసిన ఆ బాధ్యత మీ మీద దేవుడు పెట్టాడు. మీరు నా కోసం కాదు, దేవుని కోసం నమ్మకంగా ఏం చేయాలి? పరిచర్య చేయాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వారిగా, నమ్మకస్తులు ఉండరు. ఇప్పుడు ఒక షాప్ ఉందండి, షాపులో ఎలాంటి వ్యక్తులను పెట్టుకుంటారు? నమ్మకమైన వాళ్ళ, అపనమ్మకమైన వాళ్ళ? నమ్మకమైన వాళ్ళేగా. అలాగే దేవుడు కూడా ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు? కీర్తనలు తీయండి ఒకసారి. ఆకాశము నుండి ఆయన నమ్మకమైన వారి కొరకు కనిపెడుతున్నాడు. హల్లెలూయా. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. 101 కీర్తన 6వ వాక్యం. నా యొద్ద నివసించున్నట్లు, నా యొద్ద అంటే మందిరంలో, నా యొద్ద అనగా ఆయన ఎదుట, ఆయన పని చేయటానికి నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. హల్లెలూయా. ఈ భాగ్యమును చెడగొట్టడానికి ఎంతోమంది నన్ను ఎన్నోసార్లు చెడగొట్టడానికి ఎన్నో రకాల సాడి మాటలు చెప్పారు నాకు. దేవుడి సేవకు వచ్చిన తర్వాత కూడా, ఎందుకు సేవ, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ భారం, నీకు ఒక్కడికే పట్టిందా, ఏంటి. మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను చెడగొట్టాలని చూశారు. వద్దు, సేవ వద్దు, ఏమొద్దు, మాలాగే ఏదో ఒక పని చేసుకోవచ్చు, ఎందుకు ఈ కష్టాలని. నేను ఒకటే మాట చెప్పా, ఆయన నన్ను నమ్మకమైన వానిగా ఎంచుకున్నాడు గనుక నేను ఆయన పరిచర్యని విడిచిపెట్టి రాను. ఎన్ని నిందలన్నా రానివని, ఎన్ని హింసలన్నా కలగనివని, ఎన్ని బాధలైనా, ఎన్ని కన్నీళ్ళైనా, ఎన్ని వేదనలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని దెబ్బలైనా భరిస్తాం. ఎందుకనంటే దేవుడు నన్ను నమ్మాడు. హల్లెలూయా. దేవుడు నన్ను నమ్మాడు, ఎన్నో ఆశలు చూపించాడు. అప్పుడేగా నేను ఆ పాట రాసింది. ఏ పాట? నన్ను విడువాని ఓ దైవమా, నన్ను మరువాని నా ప్రాణమా, నా జీవితములో ఏది ఏమైనాను నీవున్నవన్నదే నాకున్న ధైర్యము. నా జీవితములో ఏది ఏమైనా నీవున్నవన్నదే నాకున్న ధైర్యము. నన్ను విడువాని ఓ దైవమా, నన్ను మరువాని నా యందు నీవు శ్రద్ధ నిలిపి నా దీన స్థితి కటాక్షించవు. తర్వాత నీ ప్రేమ నాపై హద్దు పెట్టక. చాలా పాటలు రాయటం వల్ల గుర్తురాట్లా. నీ ప్రేమ నాపై హద్దు పెట్టక నా దోషములు క్షమించవు. నీ సేవకై నియమించి నమ్మకస్తునిగా ఎంచావు. దేనికై పిలిచి? నీ సేవకై నియమించి నమ్మకస్తునిగా ఎంచావు. ఒక శోధన కాలంలో జాగ్రత్తగానండి, ఒక శోధన వచ్చినప్పుడు అందరు వెళ్ళిపోయిన వాళ్ళే. ఏది నా దగ్గర ఉన్న సేవకులు, ఇదిగో ఇతను ఒక్కడు తప్ప, స్పర్జన ఒక్కడు తప్ప, ఇప్పుడు సేవ చేసే బ్యాచ్ అందరూ వెళ్ళిపోయిన వాళ్ళే. దేవుని స్తోత్రం.
పేర్లు చెప్తే మళ్ళీ వాక్యం వింటారుగా బాధపడతారు. అందరు చల్. ఆ రోజు మీ ఇద్దరమే ఉంది. ఇతను కూడా అడిగా పోతానంటే పో అని. నేను పోనన్నా అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏదో ఒక రోజు ఎక్కువ, ఏదో ఒక రోజు నువ్వు నమ్మిన దేవుడి కోసం నువ్వు యథార్థంగా నిలబడుతున్నప్పుడు, దేవుని కోసం నువ్వు నమ్మకంగా నిలబడుతున్నప్పుడు, నీతో పాటు రక్షించబడ్డవారు, నీతో పాటు మందిరానికి వచ్చిన వాళ్ళు కూడా వెనకబడిపోవచ్చు. అప్పుడు కూడా నమ్మకంగా దేవుని కాడ నమ్మకంగా ఉండాలి. సావైనా బ్రతుకైనా, రోగాలైనా, ఇంకోటైనా సావైనా బ్రతుకైనా. ఆ మధ్య ఎవరో చెప్పారు నాకు, అదే కిడ్నీలు పాడైపోయినాయి అని ఎవడో చెప్పాడు సలహా. చూడండి, కిడ్నీలు పాడైపోయినాయి, ఏదో మందులు ఆడుతున్నారు, అవి చేసుకుంటున్నారు, ఓకే. మాంత్రికుడి దగ్గరికి వెళ్ళమన్నాడంట. అక్కడ ఎవరి దగ్గరికి? మాంత్రికుడి దగ్గరికి పోతే బాగా ఇది అది ఇదని. మళ్ళీ వాడు చర్చికి వెళ్ళేవాడే. దాని స్తోత్రం అంటే అర్థం ఏంటంటే యేసయ్యను వదిలిపెట్టి ఆ దేవుడికి మొక్కమనేగా అర్థం. మాంత్రికుడు ఏం చేస్తాడు? బొమ్మల దగ్గర తీసుకెళ్ళి మొక్కమంటాడా లేదా? అనడా? చావైనా బ్రతుకైనా సరే, అది ఏదైనా పాడైపోని బ్రతికిస్తే ఆయన సేవ కోసం. అంతేకాని వీరొక బొమ్మలని, దేవుళ్ళని, దేవతలు మీ మొక్కనే మొక్క. షద్రకు, మెషకు, అబ్దెనెగోలు ముగ్గురు దొరాయి అనే ప్రాంతంలో 60 మూరలు ఎత్తుగలిగిన విగ్రహాన్ని నిలబెట్టి భజంత్రీలు భజన చేసే సమయంలో అందరు మొక్కాలంటే అందరు మొక్కారు, కానీ ఆ ముగ్గురు మొక్కారా? అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు కాల్చలేదే. నీ ప్రియులను 7 అంతలు చేసేసాడు మొక్కనందుకు. కానీ ఆ ముగ్గురిని రక్షించుకోవడానికి దేవుడు దిగొచ్చాడా లేదా? మీరు కూడా ఎప్పుడైనా ఏదన్నా బాగలేదని శోధనలు వస్తున్నప్పుడు అలా అక్కడ పోయి ఇక్కడ పోయి తాయెత్తు లేపించుకుందాం, మళ్ళీ చర్చికి వెళ్దాం లాంటిది ఎట్లా ఉండదంటే, అంటే నేను నా నోటితో అనకూడదు ఈ మాట. దిన స్తోత్రం, అర్థమైందే? ఆల్రెడీ భర్త ఒక ఆయన ఉన్నాడు, ఒక ఆడ మనిషికి. ఆల్రెడీ భర్త ఉన్నాడు ఒక ఆడ మనిషికి. ఇక్కడ ఈ భర్తను వదిలిపెట్టి మధ్యలో ఇంకో భర్త దగ్గరికి వెళ్ళి వచ్చినట్టు అయింది. అర్థమైంది మీకు ఆ భాష? అంటే అప్పుడే అర్థం ఏంటి? పబ్లిక్గా ఒక భర్తతో కాపురం, రహస్యంగా ఇంకో భర్తతో కాపురం చేసినట్టు అయింది ఆ విగ్రహారాధన చేస్తే. దేవుని స్తోత్రం. అలాంటివి చేసేకంటే దేవుడి కోసం చనిపోవడం మంచిది. ఎందుకంటే విగ్రహారాధకులు అగ్నిగుండంలో పడిపోతారు. అవి చూడవు, మాట్లాడవు, వినవు, నడవు, కదలవు. అట్లాంటి విగ్రహాల దగ్గరికి అడుగు కూడా పెట్టకూడదు. అర్థమైంది? అదేనండి, ఇదేనండి, చర్చి అనండి, విగ్రహాలేనండి. మేం కాదండి, మా వాళ్ళు ఎవరో బొమ్మను బారేయటానికి పోతుంటే మేము పోయినా కూడా తప్పేగా. ఇది ఎట్టుందంటే, నేను దొంగతనం చేయను కానీ దొంగలకు కూడి పెడతానని అర్థమే కాదు. దేవుని స్తోత్రం. అందుకని నమ్మకమైన వారిగా ఉండాలి మనం ప్రభు ఎదుట. ఇక్కడ షద్రకు, మెషకు, అబ్దెనెగోలు నమ్మకమైన వాళ్ళ కాదా? ప్రాణం పోయినా సరే మేము ఆ బొమ్మకు మొక్కమన్నారు. రోగాలు రాని, రొప్పులు రాని, ఇంకోటి రాని బ్రతికిస్తే ఓకే, ఆయన కొరకు బ్రతుకుతాం. సావైతే ఆయన రాజ్యం వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎప్పటికైనా సావాల్సిందేగా. కాకపోతే 4 రోజులు ముందు పోతాం, అంతేగా. 4 రోజులు ముందు పోతాం. జీవితాంతం ఇక్కడే స్థాపించబడి ఇక్కడే స్థిరంగా ఉండేవాడు ఎవడని ఉన్నాడు ఈ భూమి మీద? ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత పేరు ఘనతలు సంపాదించినా, వెండి బంగారాలు సంపాదించినా, ఎంతమంది జనాన్ని సంపాదించుకున్నా, ఏది సంపాదించినా చివరికి నువ్వు చచ్చిపోయేటప్పుడు నీ ఒంటి మీద ఎంత నూలు పోగు కూడా రాదు. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఆ మధ్య ఒక అతను అడిగాడు, ఏమండి చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? సమాధి చేస్తారు కదా. చచ్చిపోయినప్పుడు వాళ్ళకి సంబంధించిన వస్త్రాలన్నీ ఏం చేస్తారు? ఆ బొందల గడ్డలో పడేస్తారు కదా.
చచ్చిపోయినప్పుడు వారి వస్త్రాలను మాత్రమే పడేస్తారు కానీ వారి చేతికున్న ఉంగరాలను కానీ చైన్లు కానీ చెప్పండి, వారికి ఉన్న ట్రాక్టర్లు, బస్సులు, కార్లు పడేస్తారా అని అడిగాడు ఒక అతను. ఇప్పుడు పడేసేయి, ఆయనకి సంబంధించిన అన్నీ పడేయాలిగా, ఆయన కారు కూడా పడేయాలిగా. పడేస్తే బాలస్ లాంటి వాళ్ళు ఎవరో ఒకరు పోయి తెచ్చుకుంటారుగా, లేదా సింహం లాంటి వాడు ఎవరో పోయి తెచ్చుకుంటారుగా. దాని స్తోత్రం. అవి పడేయరు. ఏం పడేసేస్తారు? పనికిరాని మురికి వస్త్రాలు. పిచ్చి ప్రజలండి. భలే ప్రశ్న వేసాడు. ఏం చెబుతాం ఇంకా అట్లాంటి వాళ్ళకి? అన్నీ పడేస్తే బాగుండు. ఏం పడేయరు. ఎందుకనంటే అవి బంగారం, విలువైనది. తాకట్టు పెట్టుకుని డబ్బులు వస్తాయి, లేకపోతే అవి కర్ర పెట్టుకుని ఇంకోటి పోసుకోవచ్చు అని. ఆ వస్త్రాలు మాత్రమే పడేసి వస్తారు. ఎందుకనంటే అవి వేసుకొని వాడుకొని వాడికి ఎన్ని జబ్బులు ఉన్నాయో, ఎన్ని రోగాలు ఉన్నాయో. హల్లెలూయా. ఏ గజ్జో తామరో ఏదేదో పట్టి ఉంటుంది. ఈ మాత్రం పడేసి వస్తారు ఆ పనికిరాని. కనీసం డబల్ కాడు మంచమని పడేసి వస్తారాడా? ఆయన పడుకున్నదేగా, ఆయనదేగా అది. డబల్ కాడు మంచమైన పడేసి వస్తే పోనీలే, కోటేశ్వరయ్య అన్న పోయి తెచ్చుకుంటానికి. నేను స్తోత్రం. లేని వాళ్ళు ఎవరో ఒకరు తెచ్చుకుంటారుగా. చేతులు పైకెత్తి కడిగిలు చెప్పాలి. పిచ్చి ప్రజలండి, పిచ్చి వాళ్ళు. అందుకని అంటున్నా, మనము దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి. ఆత్మ పొందినోడు ఎట్టుండాలండి? ఆత్మ పొందినోడు మొట్టమొదటిగా పరిచర్య చేయాలి, తగ్గించుకొని. అర్థమైందా? ఒక అతను భక్సింగ్ గారి దగ్గరికి వచ్చాడంట, కలెక్టర్ గారు. అయ్యగారు, నాకు పరిచర్య అంటే దేవుని సువార్త చెప్పాలని ఆశగా ఉందండి అన్నాడంట కలెక్టర్ వచ్చి. సరే, నిజంగా ఉందా నీకు అన్నాడంట. ఉందండి. సరే, అక్కడ బాత్రూమ్లు ఉన్నాయి కానీ ఆయనకు ఒక చీపిరి ఇవ్వండి అని చీపిరా, తర్వాత ఒక పెనాయిల్ సీసా, తర్వాత దాన్ని సరిపించి ఇల్లు కడుగు బ్రదర్ అన్నాడంట. సార్, నేను కలెక్టర్నండి అన్నాడంట. పరిచర్య ఇది దేవుని సేవ చేయాలనుకుంటున్నావా లేదా? చేయాలనుకుంటున్నానండి. అడైతే ముందు ఆ పని చేసిరా అన్నాడట. దాని స్తోత్రం. దేవుడి దగ్గర కలెక్టరో, యాక్టరో, డాక్టరో, మాస్టరో ఎన్ని పనికి వస్తాయా? ఎవరమైనా సరే మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలో పరిచర్య చేయాలి. నెంబర్ 1. రెండోది, అంటే ఇవన్నీ చేయగలిగేది ఆత్మ పొందిన వాళ్ళే. ఆత్మ పొందిన వాళ్ళు అస్సలు పరిచర్య చేయరు. ఆత్మ పొందిన వాళ్ళు నమ్మకంగా, అయ్యో ఇది దేవుడి పని, మనం నమ్మకం చేయాలి. ఎవరు చెప్పరో, దేవుడే చెప్తుంటాడు. వారం నేను ఈ పని చేసే వాడను, నెల నేను ఇదిగో ఈ బాధ్యత తీసుకున్న వాడను, ఇదిగో వారం ఇదిగో ఈ పని చేసే నా బాధ్యత కదా. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆత్మ పొందిన వాళ్ళకి ఆ హెచ్చరిక వచ్చేసిద్ది. ఆ దేవుడు మాట్లాడుతుంటాడు. ఈరోజు నీ పని ఏంటి, ఈరోజు నీ డ్యూటీ ఏంటి. అర్థమైందా? ఒక్కో సందర్భంలో నేను అక్కడ ఇక్కడ మీటింగ్లకి వెళ్ళి వచ్చి అలసిపోయి పడుకోవాలనిపిస్తుంది. దేవుని ఆత్మ నాకు గుర్తు చేస్తుంది. లేచి ఈరోజు చేయాల్సిన పని నువ్వు చేయలేదేంటి అని గుర్తు చేసింది దేవుని ఆత్మ. దేవుడు మాట్లాడుతుంటాడు. ఏమని? ప్రతిరోజు సంఘాల కొరకు, విశ్వాసుల కొరకు, సేవకుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేసి కదా నువ్వు పడుకునేది. ఈరోజు ఏంటి అలా చేయకుండా పడుకుంటున్నావని దేవుని యొక్క ఆత్మ ఒక హెచ్చరిక చేసింది. అంటే మనము ఏదైనా దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు ఆ బాధ్యత మనం మర్చిపోయినా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? గుర్తు చేస్తాడు. దాని స్తోత్రం కలుగునగాక. రెండోది, ఆత్మ పొందిన వాడు నమ్మకస్తునిగా ఉంటాడు. ఇప్పుడు పౌలు చూడండి ఎంత నమ్మకంగా ఉన్నాడో దేవుని ఎదుట. యేసయ్యని సిలువేసి చంపారు. పౌలు చిరచ్ఛేదనం చేయబడ్డాడు. నీకు ఏ సావు కావాలని అడిగారు యెరూషలేములో. నన్ను చిరచ్ఛేదనం చేయమన్నాడు. దేవుని కొరకు చిరచ్ఛేదనం అంటే తలకాయ తీసేసేసారు పౌలుకి. అలాంటి శిక్ష వేశారు అతని మీద. దేవుని కొరకు చనిపోయాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. నా ప్రియదేని బిడ్డలారా, మూడోది అతనిలో ఏముందంటే దేవునికి కృతజ్ఞత కలిగి
ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవం ఉంది. దేవుని స్తోత్రం కలుగునగాక. పరిశుద్ధాత్మ పొందిన వారికి ఉండే క్వాలిటీ చెప్తున్నా మీకు ఇప్పుడు. అర్థమైందా? పరిశుద్ధాత్మ పొందిన వారికి మొట్టమొదటిగా పరిచర్య చేసే మనసు ఉంటుంది. రెండవది నమ్మకంగా ఉంటారు. మూడవది కృతజ్ఞతలు చెప్తారు దేవునికి. అయ్యా ఈరోజు బ్రతికించినందుకు స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈరోజు బ్రతికించినందుకు స్తోత్రం, ఈరోజు బలపరిచినందుకు స్తోత్రం, ఈరోజు వాడుకున్నందుకు స్తోత్రం. ఈరోజు నాయన ఎందరో కాలగర్భముల గతించిపోతున్నారు. ఎంతోమంది సరైన ఆహారం లేక, సరైనటువంటి వసతులు లేక అల్లాడిపోతున్నారు. నాకు ఇచ్చిన ఇల్లును బట్టి స్తోత్రం, నాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి స్తోత్రం, నాకు ఇచ్చిన ఈ వస్త్రాలను బట్టి స్తోత్రం, ప్రతి దాన్ని బట్టి, పిల్లలను బట్టి స్తోత్రం, అలాగే తల్లిదండ్రులను బట్టి స్తోత్రం, ఇచ్చిన వాహనాలను బట్టి కూడా ఏం చెప్పాలి? నాకు ఇచ్చిన ట్రాక్టర్ని బట్టి స్తోత్రం, బైక్ని బట్టి స్తోత్రం, అయ్యా నాకు ఇచ్చిన వ్యాపారాన్ని బట్టి స్తోత్రం, నాకు ఇచ్చిన భార్య పిల్లలను బట్టి స్తోత్రం, నాకు ఇచ్చిన కాస్త ఆహారాన్ని బట్టి స్తోత్రం అని ప్రతిదానికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పౌలు అదే అంటున్నాడు. చదవండి ఆ వాక్యం. 1 తిమోతి 1:13 ఏమంటున్నాడు? నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనయ్యున్నాను. కృతజ్ఞుడనయ్యున్నాను. ఈ రోజున కృతజ్ఞత ఉందా? ప్రభు చేసిన కార్యాలకి కృతజ్ఞత ఉండాలి. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా, ప్రతి చిన్న విషయానికి కృతజ్ఞత ఉండాలి మనకి. అర్థమైందా? ఇలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం దేవుని చిత్తమని తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో మనం చదువుతాం. 1 తెస్సలోనిక 5:16 చదివితే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము, ఆత్మను ఆర్పకుడి. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే ఆత్మ ఆరిపోయిద్ది. అర్థమవుతుందా? కృతజ్ఞతలు ప్రతిదానికి మనం చెల్లించాలి. ప్రతిదానికి అయ్యా ఇదిగో నువ్వు ఇచ్చిన కృపకై స్తోత్రములు. నేను ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్తాను. నా అనుభవం అది, నా అలవాటు అది. ఈరోజు కూడా ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్తుంటాను. అయ్యా ఈరోజు నాయన అన్నం తినేటప్పుడు కూడా తినటానికి నాయన 4 ముద్దలు ఇచ్చావు, స్తోత్రం ప్రభా. హల్లెలూయా. తినటానికి 4 ముద్దలు ఇచ్చావు తండ్రి. ఎంతోమందికి ఉండి కూడా తినగలరా? ఎంతోమంది ఉంటుంది కానీ తినలేరు. బీపీలు వచ్చి, షుగర్లు వచ్చి, రకరకాలుగా. కానీ తినటానికి కాస్త భోజనం ఇచ్చావు ప్రభా, స్తోత్రం. కృతజ్ఞతలు చెప్పాలి మనం. ఒకసారి అందరూ మోకాలోంచి అలా చేతుల పైకి, 2 చేతుల పైకి ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం గట్టిగా చెప్పాలి. కృతజ్ఞతలు చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృతజ్ఞతలు చెప్పు. కృతజ్ఞత అనేది దేవుడు కోరుకునే ఒక విషయం. అది 10 మంది కుష్ఠరోగులు బాగుపడి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చింది ఒక్కడే. యేసయ్య అంటున్నాడు, ఆ 9 మంది ఎక్కడా అంటే ఏం కోరుకుంటున్నాడు? కృతజ్ఞత కోరుకుంటున్నాడు ఆయన. ఈరోజు నా ప్రియదేవుని బిడ్డలారా, ఆత్మ పొందిన వారు కృతజ్ఞతలు చెబుతూ ఉండాలి దేవునికి. ఆత్మ పొందిన వారు కృతజ్ఞత అర్పణలో దేవుడికి అర్పించాలి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆత్మ పొందిన వారిలో ఉండే మరికొన్ని మంచి లక్షణాలు, మంచి విలువలు, మంచి క్వాలిటీస్ ఏంటంటే ఎక్కువగా ప్రయాసపడతారు వాళ్ళు. ఆత్మ పొందిన వాళ్ళు ఏం పడతారండి? ఎక్కువగా ప్రయాసపడతారు.
కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అంటూ, నేను అందరికంటే ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నా యందున్న దేవుని కృపయే అనే మాట వాడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కువగా ప్రయాసపడాలి మనం. ఎట్లా? ప్రార్థనలో ప్రయాసపడాలి, వాక్యంలో ప్రయాసపడాలి. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వాక్యంలో అంటున్నాడు, ఏమని? అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని. చూడండి, ఎక్కువగా ప్రయాసపడి తిని. ఆత్మపూర్ణులైనటువంటి విశ్వాసులైన, సంఘ పెద్దలైన, సేవకులైన ఎక్కువగా ప్రయాసపడతారు. ఎక్కువగా ప్రయాసపడటానికి ఆ కృప శక్తిని ఇచ్చింది వారికి. అర్థమైందా? కొంచెంసేపు ప్రార్థన చేయగానే అమ్మో మోకాలు నొప్పులయ్యా, కొంచెంసేపు చేతులు ఎత్తి ప్రభుని స్తుతించగానే అమ్మో చేతులు నొప్పులయ్యా, కొంచెంసేపు దేవుని మాటలు చెప్పగానే కొంత సమయంలో వారికి ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. కానీ ఆత్మపూర్ణులకి అసలు ఇబ్బంది కలగదు. ఎందుకంటే ప్రయాసపడతారు. యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలం పొందుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువాని సన్నిధిలో బలము పొందిన వారు, హల్లెలూయా, బలము పొందిన వారు అలసిపోలేదంట, అలసిపోరు. ఎక్కువగా ఎంతగా ఆత్మతో నింపబడతారో అంత హుషారు, శక్తి వస్తుంటుంది వాళ్ళకి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడలారా, ఎక్కువగా ప్రయాసపడే కృప దొరికింది ఆత్మపూర్ణులకి. ఎందుకనంటే ఆత్మదేవుడు వారిని వాడుకుంటూ ఉంటాడు, ఒక సాధనముగా వాడుకుంటూ ఉంటాడు. అలాగే ఆత్మ పొందిన వారికి తగ్గింపు కనపడింది. పౌల్లో ఏం కనపడుతుంది చెప్పండి? తగ్గింపు. ఏమంటున్నాడంటే, వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడి తిని, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే నేనైననుగా. ఈ మాట చెప్పాడు బాగా. ఇంకో చోట అంటాడు, అది 15:9, ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడుగా ఉండటానికి నేను యోగ్యుడు కాదంటాడు. తగ్గింపు. మనం ఏ స్థాయిలో ఉన్నా మనకి ఎంత గౌరవాలు గణతలున్నా ప్రభు ఎదుట మనం తగ్గించుకోవాలి. అబ్రహాం తగ్గించుకున్నాడు, ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నేను దుమ్ముని బూడిదేను అంటాడు. దావీదు అంటాడు, ఏమన్నా తెలుసా? నేను మిమ్మల్ని చచ్చిన కుక్కని అంతగాడు కూడా ఆడాడు తూలని. తగ్గింపు కావాలి దేవుని బిడ్డలకి. అలాగే పేతురు గొప్ప అపోస్తలుడు అంటాడు, పాపాత్ముడనయ్యా, పౌలు కూడా ఆడాడు, పాపులలో ప్రథముడను. ఈ తగ్గింపు ఎలా వచ్చింది? ఆత్మ వలన. పౌలు అంటున్నాడు, వారందరికంటే తక్కువ వాడనే. వాస్తవానికి విశేషమైన కృప పొందినవాడు పౌలు. విశేషమైన అద్భుతములు పౌలు ద్వారా దేవుడు జరిగించాడు. అతని నడికట్లు రోగుల దగ్గరికి తీసుకెళ్తే బాగుపడ్డారు, అతని మేడబడ్డ బాగుపడ్డారు. ఎన్నో గొప్ప కార్యాలు పౌలు ద్వారా జరిగాయి. ఇన్ని జరిగిన ఒకటే మాట అంటాడు, నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే, నా శక్తి యుక్తులతో ఇవన్నీ జరగలేదు. హల్లెలూయా. ఈ రోజున ఒక దయ్యం పోయింది అనుకోండి పాస్టర్ల దగ్గర, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దయ్యం పోతే ఎమ్మడే కెమెరా పెట్టు, వీడియో తీయటం, యూట్యూబ్లో పెట్టడం. అంటే ఇక నా దగ్గరే పోతాను, ఆడ పోవట్లేదని. అంటే ఈ మొనగాడు ఏదో తన శక్తి యుక్తులతో చేస్తున్నట్టు ఇవన్నీ.
సంఘములో ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగినా ఇవన్నీ దేవుడు చేస్తున్నాడనే చెప్పాలి మనం, అంతే. ఆమేన్. నా వలన జరిగాయని అనుకుంటే వాడు దొంగ బోధకుడు, అబద్ధ బోధకుడు, వారు నిజమైన సేవకులు కాదు. ఆ వీడియో తీయండి, కెమెరా పెట్టండి, కెమెరా పెట్టి యూట్యూబ్లో పెట్టండి, అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి అంటే ఏంటి అర్థం? ఇక మా దగ్గరే పోతాయి. ఎవరి దగ్గర పోకుండా ఉంటాయి చెప్పండి? దయ్యాలు అందరి దగ్గరే పోతాయి. పవర్ ఉన్న సేవకులు అందరి దగ్గర పోతాయి. ఆత్మ అభిషేకం కలిగిన సేవకులు అందరి దగ్గర పోతాయి. దాని స్తోత్రం. అర్థమైందా? మొన్న 7వ తారీఖు తీసుకొచ్చారు ఒక అబ్బాయిని, గుర్తుందా? ఆయన కూర్చున్నాడు. భయంకరమైన శక్తి ఆ అబ్బాయికి. ఆ నైట్ ఇక్కడ ప్రార్థన చేయించుకున్నాడు, స్వస్థత కలిగింది. ఆ అబ్బాయికి బాగా అయిపోయింది. అర్థమైందా? దాదాపు ఎంతోమందికి నా ఫోన్ నెంబర్లు ఇచ్చాడు. వాళ్ళ ఏరియాలో పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాం. వాడు వాస్తవానికి హోసన్నా మినిస్ట్రీకి వెళ్ళేవాడు, వినకుండా వెళ్తాడు వాడు. ఎవరో చెప్పారంట ఎట్లా ఒకసారి అన్న దగ్గరికి రమ్మని. ఆ రోజు మనం చేసాం ఇక్కడ ప్రార్థన, అందరం తగ్గిపోయింది. తెల్లారేసరికల్లా దయ్యం వదిలిపోయింది, బాగైంది. అంతకుముందు తండ్రిని తల్లిని అందరినీ భలే ఇబ్బంది పెట్టేవాడంట, బాగా హింసించేవాడు. ఎవరి వల్ల కావట్లేదని చెప్పి తీసుకొచ్చారు. చూడండి, దేవుడు స్వస్థపరిచాడు లేదా? శక్తి. ఇప్పుడు నిజామాబాద్ ఇచ్చాడంట, దర్శి ఇచ్చాడంట నెంబర్లు. నాకు ఫోన్ చేస్తున్నారు, అయ్యా మీ దగ్గరికి వచ్చి అతను బాగుపడ్డాడంట, మీ దగ్గర స్వస్థత వరం ఉందయ్యా, మీకు దయ్యాలను ఎల్లగొట్టే వరం ఉందయ్యా, అదే ఇదే అంటే, ఉంటుందిలేమ్మా ఏంటి నీ ప్రాబ్లం అంటే, అయ్యా ఆడకు వచ్చిన తర్వాత ఈ అబ్బాయి బాగుపడ్డాడు అయ్యా. అది ఇప్పుడు దేవుడి శక్తి ఉన్నట్ట లేనట? దాదాపు ఎంతోమందికి ఇచ్చాడు నెంబర్లు. దాని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ అబ్బాయిని పిలిచి ఆ యూట్యూబ్లో సాక్ష్యం చెప్పని అదని ఇదని యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇద్దామా? సమస్త ఘనత మహిమలు ఎవరికి చెల్లాలి? దేవుడికే చెందాలి. మనకు రాకూడదు, దేవుడికే చెందాలి. అందుకని మనం ఏం చేయాలంటే ఎన్ని ఉన్నా తగ్గించుకొని ఉండాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆత్మ పొందినవాడు తగ్గించుకుంటాడు. ఇప్పుడు నజరేయుడైన యేసు నామములో లే అని పేతురు యోహానులు పలికినప్పుడు అతన్ని పుట్టుకుంటే వాడు బాగుపడ్డా లేదా? వాళ్ళేమన్నారు చూడండి అపొస్తలుల కార్యంలో, మా శక్తి భక్తితో మేము చేసినట్టు మీరు ఎందుకు మా వైపు తేరి చూస్తున్నారు? హల్లెలూయా. 3వ అధ్యాయం 12వ వాక్యం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనేను, ఇశ్రాయేలీలారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవమని వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అంటే మేము వాస్తవానికి ఆ పుట్టుకుంటివాడు బాగుపడింది ఎవరి ద్వారా? పేతురు యోహాను ద్వారానే. కానీ అంత గొప్ప కార్యము జరిగిన, కుంటోడు లేచి నడిచిన, మా శక్తి చేత భక్తి చేత ఇది జరగలేదు. మీరు ఏ జీవాధిపతినైతే మీరు చంపేశారో ఆ యేసు నామములో వీడు స్వస్థత పొంది లేచాడని చెప్పారు. దాని స్తోత్రం కలుగును గాక. పౌలు కూడా అదే మాట అంటాడు ఒక సందర్భంలో. ఒక కుంటోడు బాగుపడినప్పుడు, అమ్మో మానవ రూపంలో వచ్చిన దేవతలు అని పౌలుని బర్నబానంటే పౌలు శీలనే అదే. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే అక్కడేమన్నాడు చదవండి, మేము మీలాంటి మనుషులమే. హల్లెలూయా. పౌలు శీల కాదు, పౌలు బర్నబా. అప్పుడు అంటున్నాడు, మేము కాదు ఇది చేసింది. 15వ వాక్యం 14-15 అపొస్తలుల కార్యం 14-15. అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, అంటే ఇలాంటి, అంటే ఎవరి ద్వారా స్వస్థతలు కలిగినా, దయ్యాలు వదిలిపోయినా, కుంటివారు నడిచిన, అద్భుతాలు జరిగిన వారి శక్తియుక్తులతో భక్తితో జరిగినవి కాదు. అవి ఎవరి ద్వారా జరుగుతున్నట్టు? దేవుని శక్తితో జరుగుతున్నట్టు. విశ్వసిస్తే, నమ్మితే
దేవుడు శక్తి గల కార్యాలు జరుగుతాయి. ఏదో పెద్ద డంబంగా, అర్థమైందా, ఓ మా ద్వారానే, మా చర్చిలోనే, అక్కడ ఇక్కడ జరిగిందని చెప్పుకోవడానికి ఏం లేదు. దేవుడు చేస్తాడు, నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. ఆమేన్. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ పూర్ణులైన వారికి తగ్గింపు ఉంటుంది, దేన మనసు ఉంటుంది. అర్థమైందా? ఆత్మ పొందిన వారు సత్యమునే మాట్లాడతారు. ఆత్మ పొందిన వారు తప్పులను గద్దిస్తారు. తప్పునంటే ఏదైనా లోపం ఉందనుకోండి, పిల్లల్లో తప్పు కనపడ్డా, సంఘంలో తప్పు కనపడ్డా, అర్థమైందా, గద్దిస్తారు. చూస్తా సైలెంట్గా ఉండరు. ఎందుకనంటే పౌలు అవన్నీ చేశాడు, ఖండించాడు, గద్దించాడు, బుద్ధి చెప్పాడు. పేతురు విషయంలో తప్పు జరిగినప్పుడు కూడా పేతురును కూడా గద్దించాడు. అర్థమైందా? పేతురు గారు ఏం చేశాడంటే, కొంతమంది వచ్చినప్పుడేమో ఒక టైపు నడుచుకున్నాడు, వారు రానకముందు ఒక టైపులో నడుచుకున్నాడు. ఇది చూసిన పౌలు అంటున్నాడు, ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు? వాళ్ళు వచ్చినప్పుడు ఒక టైపులో ఉన్నావు, వాళ్ళు రానప్పుడు ఒక టైపులో ఉన్నావు అని గద్దిస్తాడు. లెక్క చేయడు అసలు పౌలు. తప్పు కదా అలా చేయటం. నువ్వు వాళ్ళు ఉన్నప్పుడు ఒక టైపు, వాళ్ళు లేనప్పుడు ఒక టైపు. ఇట్లా ఆత్మ పొందిన వారు పరిచర్య చేస్తారు, ఆత్మ పొందిన వారు నమ్మకంగా ఉంటారు, ఆత్మ పొందిన వారు కృతజ్ఞతలు చెప్తారు, ఆత్మ పొందిన వారు తగ్గించుకొని ఉంటారు. ఇట్లా ఈ అనుభవాలన్నీ కూడా ఆత్మ పొందిన వారికి వస్తాయి. ఇప్పుడు ఆత్మ పొందినటువంటి పౌల్లో ఎన్ని కనపడుతున్నాయి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా పరిశుద్ధాత్మను పొంది దేవుని ఎదుట నమ్మకంగా పరిచర్య చేయాలి, దేవుని కృతజ్ఞతలు చెప్పాలి, దేవుని ఎదుట తగ్గించుకొని ఉండాలి. అటు కృప దేవుడు మనందరికి దయచేయును గాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అయ్యా పౌలు మీద